హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక శ్రీకర్ అవనిని కూర్చోపెట్టి గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి అందులోంచి శారీ తీసి, ఇంతకు ముందు మనం పాలు నీళ్ళ కలిసి ఉండేవాళ్ళం, అనుకున్న పరిస్థితుల వల్ల విడిపోయాం, ఇప్పుడు మళ్ళీ కలిసి ఉంటున్నాం, అందుకు ఈ మొదటి బహుమతి తీసుకో అని చెప్పేసి ముందుగా అవని చేతికి శారీని గిఫ్ట్ గా ఇస్తూ ఉంటాడు. అవని ఆ శారీ తీసుకొని చాలా సంతోషపడుతూ చూస్తూ ఉండగా అందులో గాజులు తీసి, ఇంతకు ముందులా మన భవిష్యత్తు బంగారంలో ఉండాలని, నా బంగారం కోసం బంగారు గాజులు అనే గాజులు కూడా అవని చేతికిస్తాడు. ఇక చెవులు కమ్మలు కూడా తీసి, నా కళ్ళ ముందు ఎంతమంది ఉన్నా నా కళ్ళు వెతుక్కునేది ముందుగా నీకోసం అని వాటిని కూడా అవని చేతికిచ్చి, కాలి పట్టీలు తీసి, నా అడుగులో అడుగువై నా వెనక 7 అడుగులు నడిచావు, 7 జన్మల్లోనూ తోడుంటానని మాటిచ్చావు, అందుకు ఈ బహుమతి అని చెప్పేసి పట్టీలు కూడా అవని చేతికిచ్చి, ఇక హార్ట్ సింబల్ పిల్లో ఒకటి తీసి, మన గుండె చప్పుడు ఆగే వరకు మన ఇద్దరి గుండె చప్పుడు ఒకటిగా ఉండాలి, నా ఊపిరి ఉన్నంత వరకు నా ఉదయానివి నువ్వే, నా ప్రాణం ఉన్నంత వరకు నా పంచ ప్రాణాలు నువ్వే అని చెప్తూ ఇక హార్ట్ పిల్లోని అవని చేతికి ఇస్తూ ఉంటాడు. ఇక ఆ లవ్ సింబల్ ఉన్న హార్ట్ పిల్లో చూసి అవని చాలా సంతోషంగా హక్ చేసుకుంటూ ఉండగా, రేపు సంక్రాంతికి ఈ చీర కట్టుకొని వీటిని పెట్టుకుని వస్తావని ఆశిస్తున్నాను, నచ్చాయా అని అడుగుతూ ఉంటాడు. నా బావ తెచ్చాక నచ్చకుండా ఉంటాయా, నచ్చినవి నా బావ తీసుకొస్తాడు, జీవితాంతం గుర్తుండిపోయేలా నచ్చాయి, థ్యాంక్స్ బావా అని అవని చెప్తూ ఉండగా, ఓన్లీ థ్యాంక్స్ ఏనా అని అడుగుతుంటాడు. మరి మీకు నా నుంచి ఏం కావాలి, నా నుంచి ఏం ఆశిస్తున్నారు అని అవని అడుగుతుంటాడు. నాకు కావాల్సింది ఇటువంటివి కాదు, భార్యాభర్తల ఏకాంతానికి సంబంధించినవి అని చెప్తూ ఇక శ్రీకర్ అవనిని చాలా ప్రేమగా రొమాంటిక్ గా దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. అవని చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ ఒకటవుతూ ఉంటారు. ఇక మరోవైపు ఆశ్రమంలో సిద్ధేశ్వర స్వామీజీ శివయ్య తండ్రి ముందు కూర్చొని, శివయ్య, నేను అనుకున్న రోజు రానే వచ్చేసింది, ఈ సంక్రాంతి పర్వదినాన ఆ ఇంట్లో వెలుగులు నింపడానికి నేను బయలుదేరుతున్నాను. వేదవతి గారి కుటుంబం ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో పండుగలు జరుపుకున్నా తనలాంటి మహర్జాతకంతో పుట్టిన మనవరాలు చనిపోయింది అన్న బాధ ఆ మహాతల్లి మనసులో దూడుకుపోయి ఉంటుంది. తన వంశం ముందు ముందు ఏమైపోతుందో అన్న బాధ ప్రసాదరావు గారికి ఇంకా కలవరు పెడుతూనే ఉండుంటుంది. అన్నపూర్ణ దేవికి పరమ భక్తురాలైన అవనికి ఆ తల్లి ఎందుకు ఇంత అన్యాయం చేసిందని ఆవేదన చెందుతూ ఉండుంటుంది. వాళ్ళందరి మనసుకి పెద్ద ఊరటం కలిగించే శుభవార్తని నేను చెప్పి వస్తాను అంటూ శివయ్య తండ్రి ముందు కూర్చొని మాట్లాడుతూ ఇక శిష్యులతో, నాయన వేదవతి గారింటికి బయలుదేరదామా అని గురువు గారు అడుగుతూ ఉండగా, సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి వాళ్ళ కుటుంబం అంతా రామచంద్రపురానికి బయలుదేరారని ఇప్పుడే తెలిసింది స్వామీజీ అని చెప్తూ ఉండగా, అయితే ఇంకా మరీ మంచిది, అన్నపూర్ణదేవి వెలిసిన ఆ ఊరికే మనం కూడా బయలుదేరదాం, ఊరందరి సమక్షంలోనే నేను చెప్పాలనుకున్న శుభవార్త చెప్తాను, ప్రయాణానికి ఏర్పాటు చేయండి అని గురువు గారు చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు పల్లెటూరులో వేదవతి కుటుంబం వస్తున్నారని తెలిసి ఆ ఊర్లో సంక్రాంతి సంబరాలు ఏర్పాట్లు బాగా ఘనంగా చేస్తారు. వేదవతి గారి కుటుంబం గురించి ఎదురు చూస్తూ ఉంటారు. అందులో వేదవతి ఫ్యామిలీ అంతా కారులో వస్తూ ఉండగా, అదిగో వచ్చేస్తున్నారు అని ఆ ఊర్లో జనమంతా కూడా చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు. ఇక వేదవతితో సహా వాళ్ళ కుటుంబం అంతా కూడా అన్నపూర్ణదేవి విగ్రహం తీసుకుని కారులోంచి దిగి వస్తూ ఉండగా, నమస్కారం అమ్మా, అందరూ మీ రాక గురించే ఎదురు చూస్తున్నాం అని చెప్తూ ఉండగా, ఎన్నో ఏళ్ల నుంచి మా కుటుంబాన్ని మీరు ఈ విధంగానే ఆహ్వానిస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు, అందుకు మాకు ఎంతో సంతోషం, మా అదృష్టం కూడా అని వేదవతి అంటుంది. ఈ సంవత్సరం కూడా మీరు మా ఊరు వచ్చి సంక్రాంతి పండుగ జరుపుకోవాలి అనుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటుంటే, మీ ఊరు మా ఊరు కాదు సాంబశివరావు గారు, ఇది మన ఊరు అని ప్రసాదరావు అంటాడు. అవునయ్యా, నిజమేనయ్యా, మనందరికీ జన్మనిచ్చిన తల్లులు వేరైనా మనందరికీ నేలనిచ్చిన తల్లై ఈ నేల తల్లే అని మాట్లాడుకుంటూ ఉండగా, సాయంత్రం వరకు ఇలా బయట పెడతారా ఏంటి, ముందు మనం లోపలికి వెళ్దాం పదండి అత్తయ్య అని లావణ్య అంటూ ఉండగా, అయ్యా గ్రామ పెద్దలారా, మిగిలిన విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు బయలుదేరండి అయ్యా, బయలుదేరండి అని కిట్టు అంటుంటే, నువ్వు ఆ కిట్టు అని చెప్పేసి అంటూ, అత్తయ్య గ్రామస్తులకి మీరు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఉంది కదా, ముందు అది చెప్పండి అత్తయ్య, వీళ్ళ ద్వారా ఊరందరికీ తెలుస్తుంది అని నిహారిక చెప్తూ ఉండగా, నిహారిక మాత్రం వచ్చిన పని అస్సలు మర్చిపోదుగా, అది జరిగేంత వరకు ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది అని పెద్దరాజు అంటుంటే, ఏ విషయం ఎక్కడ చెప్పాలో అమ్మకు బాగా తెలుసు, నువ్వు ఉచిత సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు నిహారిక అని రాధాకృష్ణ చెప్తూ ఉండగా, అమ్మా మనం ముందు లోపలికి వెళ్దాం అమ్మా, ఏ విషయంలోనూ తొందరపడిన నువ్వు ఈ మధ్య కొన్ని విషయాల్లో తొందరపడుతున్నావు అని మాకు అనిపిస్తుంది, అందుకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు కొంచెం నిదానంగా ఆలోచించాలి అని శ్రీకర్ చెప్తూ ఉండగా, ఏ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు శ్రీకర్ అని చెప్పేసి అంటూ, ఊరి పెద్దకి సాంబశివరావు గారు మీరు ముందు లోపలికి రండి, మీ అందరితో ఒక విషయం చెప్పుకోవాలి అని వేదవతి చెప్తూ ఉండగా, అంతలో అవని, అత్తయ్య ఒకసారి నోరు జారినా మాట జారినా దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది, దయచేసి ఇంకొకసారి ఆలోచించండి అని అవని కూడా చెప్తూ ఉండగా,
ఇక ప్రసాదరావు మాత్రం ఇంకెవరు ఏం మాట్లాడకండి, దయచేసి అందరూ లోపలికి రండి, మాట్లాడుకోవాలి అని చెప్పేసి ప్రసాదరావు వేదవతి వెళ్తూ ఉండగా ఇక అందరూ కూడా వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటారు. ముందుగా అందరూ లోపలికి వెళ్ళగానే అన్నపూర్ణాదేవి విగ్రహం అక్కడ పెట్టి అందరూ కలిసి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక వేదవతి, మీ అందరితో నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ముక్కు పుడక విషయం. ఈ పండక్కి మేము ఖచ్చితంగా రావాలి అనుకున్న పెద్ద విశేషం కూడా ఇదే. నా రెండో కొడుకు కృష్ణబాబుకి రెండో కోడలు నిహారికి చెందిన సంతానమైన సవరికు ఈ పండుగ పేడుకున్నాడు ముక్కు పుడకని బహుకరించబోతున్నాను అని వేదవతి చెప్పడంతో ఇక అవని శేఖర్ తో పాటు అందరూ షాక్ అవుతూ ఉంటారు. నిహారిక కిట్టు మాత్రం చాలా సంతోషపడుతూ ఉండగా ఘట్టమనేని వంశానికి ఏకైక వారసురాల్ని నేనే కదండి, అందుకే మా గ్రాని నాకే ఇవ్వాలని డిసైడ్ అయింది. మా గ్రాని చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు నా చేతి మీద హారతిని కూడా వెలిగించుకొని పెద్ద మొక్కును కూడా తెచ్చుకున్నాను, అందుకే మా గ్రాని నాకు మొక్కు పుడకని ఇవ్వాలని ఫిక్స్ అయింది అని శౌర్య చెప్తూ ఉండగా, అమ్మ అన్నపూర్ణాదేవి, ఏది జరిగినా నీ చిత్తమే, ఏది చేయించినా అది నీ సంకల్పమే. అవును మేడం, శిఖర్ సార్లా మనసు నొచ్చుకోకుండా అంతా సవ్యంగా జరిగిపోయేలా చూడు తల్లి అని అక్షయ మనసులో వేడుకుంటూ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మీరు చెప్పిన మాట విని గ్రామస్తులందరూ షాక్ అయిపోయారు అత్తయ్య అని లావణ్య అంటూ ఉండగా, మీ ఆచార సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లే వారసురాలకి ఆ అమూల్యమైన వరం దక్కుతుందని గతంలో మీరు అన్నారు. మరి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటమ్మ గారు? పూజ చేయగల శక్తి లేదు, ప్రసాదం తయారు చేసే శక్తి లేదు, అలాంటి పిల్లకి ముక్కు పుడకని ఎలా ఇస్తారు? పుడక ఆకారంలో చిన్నదైనా ఆచారంలో చాలా పెద్దది కదమ్మా, ఆ బరువుని బాధ్యతని ఎవరికి అప్పగించడం మంచిది కదా అని ఊర్లో వాళ్ళందరూ తలా ఒక మాట అడుగుతూ ఉంటారు. నా జాతకం కలిగిన కోడలు నా ఇంట్లో అడుగు పెట్టలేదు, అందుకే ఇంకెంతకాలం ఎదురు చూసినా అనవసరం, ముగ్గురు కోడళ్ల మధ్య మనస్పర్ధలు వస్తాయి అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక నిహారిక, అత్తయ్య గారి మాటకి దయచేసి ఎవరు అడ్డు చెప్పకండి అని అంటూ ఉంటుంది. అవనికి పుట్టబోయే బిడ్డ మా ఆవిడ జాతకంతో పుట్టబోతుందని అందరం ఆశపడ్డాం. చివరించిన ఆశలు ఎండిపోయిన ఆకుల్లా రాలిపోయాయి. ఆ బిడ్డ గనక బ్రతికి ఉండుంటే ఆలోచించేవాళ్ళం, ఇప్పుడు మాకు మరో దారి లేదు అని ప్రసాదరావు అంటాడు. ముక్కు పుడక ఆచారమే కాదు, చనిపోయిన మా పెద్దలకు రేపు బట్టలు పెట్టే కార్యక్రమం కూడా ఉంటుంది అని వేదవతి చెప్తూ ఉండగా, పెద్దలకే కాకుండా చనిపోయిన అవని కూతురు కూడా రేపు పిండి వంటలు బట్టలు పెడతాం అత్తయ్య, ఆ బిడ్డ ఆత్మ కూడా శాంతిస్తుంది అని నిహారిక అంటూ ఉండగా ఇక ఆ మాట విన్న అవని శ్రీగర్ ఇద్దరు షాక్ అయిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అవని మాత్రం అందరి ముందు అక్కడ తన దుఃఖాన్ని ఆపుకోలేక అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయి ఏడుస్తూ ఉంటుంది. నిహారిక అన్నమాట పదే పదే తలుచుకుంటూ గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంది. అంతలో శ్రీగర్ వచ్చి అవని అని కన్నీళ్లు తుడుస్తూ ఉండగా, బావా అని శ్రీకర్ ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది అవని, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. అతలో అక్షయ ఇదంతా చాట్ నుంచి చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక శేఖర్ మాత్రం అవనిని ఏమైంది అవని అని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉండగా, మన బిడ్డ బ్రతికి ఉండుంటే మన మీద పన్నీరు పడి ఉండేది, ఇప్పుడు ఇలా కన్నీరు మిగులుండేది కాదు బావా అని అవని అంటూ ఉండగా, సాంప్రదాయానికి పెద్ద పెట్టి వేసే మన ఇంట్లోకి సంస్కారం లేని నిహారిక మన ఇంటికి కోడలుగా అడుగు పెట్టడం మన దురదృష్టం. అటువంటి దాని మాటల్ని నువ్వు పట్టించుకోకవని, నిన్నొక్క మాట అనే అర్హత కూడా తనకి లేదు. ఏదో సాగుతుంది కదా అని నోటికొచ్చినట్లలా మాట్లాడుతుంది. ఏదో ఒక రోజున ఆ అమ్మవారే దాన్ని సాగనంపుతుందిలే అని శేఖర్ ఆవేశపడుతూ మాట్లాడుతూ ఉండగా, పిల్లల విషయం వచ్చినప్పుడల్లా సూదులతో గుచ్చినట్టు మాట్లాడుతుంది. మన బిడ్డ చనిపోయింది అని అందరూ అంటుంటే తట్టుకోలేకపోతున్నాను బావా అని అవని అంటుంటే, బిడ్డని 9 నెలలు కడుపును మోసే ఆడదానికి ఆ బిడ్డ చనిపోయింది అన్న మాట అంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. గర్భవుడు లాంటి తన గర్భం నుంచి బయటకు వచ్చిన తన బిడ్డ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాంటి దానికి ఏం తెలుస్తుంది? ఆడదానిగా పుట్టింది గాని అది మాత్రం ఆడదు కాదు, అందరి బ్రతుకులతో ఆడుకునేది. అలాంటి మనిషి కోసం ఎంతో విలువైన నీ కన్నీరుని వృధా చేసుకోవద్దామని అని శేఖర్ అంటూ ఉండగా, ముక్కు పుడక మనకు దక్కకపోయినా మన బిడ్డ లాంటి సవరికే దక్కుతుందిలే, మన కుటుంబానికే దక్కుతుందిలే అని నేను సర్ది చెప్పుకున్నాను. కానీ నిహారిక నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు. ఈ పండుగ నాడు నేను ప్రశాంతంగా ఉండకూడదని అలా మాట్లాడుతుంది. చనిపోయిన పితృదేవతలకి పిండాలు పెట్టినట్టు నా బిడ్డకి పెట్టమని సలహాలు ఇస్తుంది. నా కూతురు చనిపోలేదు బాబా, నా కూతురు ఏదో ఒక చోట బ్రతికే ఉండుంటుందని ఈ తల్లి మనసు తహతహలాడుతూనే ఉంది అని అవని ఏడుస్తూ ఉండగా, నువ్వు నీ బాధని బయటకు చెప్పుకుంటున్నావు, నేను మనసులో దాచుకుంటున్నాను, అంతే తేడా. ఈ క్షణం మన బిడ్డ మన కళ్ళ ముందు ఉండుంటే ఈ పండుగ ఎంతో సంతోషంగా జరుపుకునే వాళ్ళం అని చెప్తూ శేఖర్ అవనిని హక్ చేసుకుని ఓదార్స్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరి బాధను చూస్తూ అక్షయ కూడా ఏడుస్తూ ఉంటుంది.